హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లో వచ్చిన పుదీనా ఆకులతో ఈరోజు మనం న్యాచురల్ సోప్ తయారు చేసుకుందామండి. మన గార్డెన్లో వచ్చిన పుదీనాతో. మన గార్డెన్లో వచ్చిన పుదీనాతోనే మనం న్యాచురల్గా సోప్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటనేది, ఆర్గానిక్గా సోప్ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈరోజు వీడియోలో తెలియజేస్తానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మనం పుదీనాని హార్వెస్ట్ చేద్దాం పదండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తారో ప్లీజ్ మన ఛానల్లోని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు చేసే లైక్ వల్ల ఇంకా నేను వీడియో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ పుదీనా యూస్ చేయడం వల్ల మన ఫేస్కి ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. మన గార్డెన్లో ఉన్న ఈ పుదీనాని మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం పుదీనా మనం హార్వెస్ట్ చేసుకున్నాము. ఈ పుదీనాతో చక్కగా మనం సోప్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తానండి. స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. సరే, ఇంకెందుకు ఆలస్యం, మనం సోప్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. చూడండి, ఇక్కడ నేను పుదీనాతో పాటు 100 గ్రామ్స్ సోప్ బేస్ కూడా తీసుకున్నానండి. వీటితో నేను ఏ విధంగా సోప్ రెడీ చేస్తాననేది మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, పుదీనాకి కాళ్ళు తీసి సపరేట్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ లాగా తయారు చేసుకుందాము. ఇది మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేద్దామండి. ఈ విధంగా మనం మెత్తగా పుదీనాని పేస్ట్ చేసుకోవాలి. ఈ సోప్ బేస్ని మనం ఒక గిన్నెలోకి వేసుకుందామండి. దీన్ని మనం డబుల్ బాయిలింగ్ పద్ధతిలో ఈ సోప్ని మనం తయారు చేసుకుందాము. ఒక బౌల్లో నీళ్ళు వేడి చేసుకోవాలి. బేస్ వేసుకున్న ముక్కలని ఈ గిన్నెలోకి మనం పెట్టి దీనిని మెల్లగా వేడి చేద్దామండి. ఇది కరుగుతూ ఉంటుంది. చాలా ఈజీ, మన ఇంట్లో మనం ఈజీగా ఆర్గానిక్ సోప్ని మనం చక్కగా రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇది చక్కగా మెల్ట్ అయిపోతుంది. చూడండి, పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. రెడీ చేసుకున్న మన ఈ పుదీనా పేస్ట్ని ఇందులో వేసేసుకుందామండి. ఒకసారి దీన్ని మనం అంతా కలిసేలాగా ఒకసారి స్పూన్తో తిప్పుకుందాము. ఇక్కడ సోప్ మోల్డ్ తీసుకున్నానండి. ఇక్కడ నేను కొన్ని రకాల అలోవెరా, అలాగే తులసి, తర్వాత ముల్తానీ మిట్టి సోప్స్ రెడీ చేసుకున్నాను. దీంట్లో నేను ఇప్పుడు పుదీనా వేస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, ఇది పూర్తిగా ఒక 1 అవర్ వదిలేసిన తర్వాత చక్కగా చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత దీన్ని ఎలా వచ్చిందో మీకు మళ్ళీ నేను చూపిస్తానండి. చూస్తున్నారు కదా, సోప్ మనకి చక్కగా రెడీ అయిపోయిందండి. గట్టిగా అయిపోయింది. మనకి ఈ మింట్ సోప్ వల్ల మన ఫేస్లో ఉన్న మొటిమలను తగ్గిస్తుంది. అలాగే యాక్నే వల్ల వచ్చిన మచ్చలు, తర్వాత యాక్నే పింపుల్స్ అన్నీ కూడా చక్కగా తగ్గించేస్తుందండి. ఈ సోప్ మనం చక్కగా డైలీ యూస్ చేసినట్లయితే కనుక, మనం రెగ్యులర్గా వాడే సోప్ బదులు దీంతో మనం రోజు కనుక 2-3 టైమ్స్ మనం వాష్ చేసుకున్నట్లయితే ఈ సోప్తో చక్కగా మన ఫేస్ బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. అలాగే ఇందులో చక్కగా మొటిమలను తగ్గించి ఫేస్ అంతా కూడా నార్మల్గా చేసే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మన గార్డెన్లో దొరికే చక్కగా ఆర్గానిక్గా ఉండే ఆకులతో చక్కగా మన ఈ రకంగా మనం సోప్ బేస్తో తయారు చేసుకున్నట్లయితే చక్కగా మన స్కిన్ మనం కాపాడుకోవచ్చు. మరి చూడండి, తీసి మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఎంత చక్కగా వచ్చిందో సోపు. చూడండి, చక్కగా ఈ మోడ్లో చక్కగా డిజైన్స్ కూడా ఉంటాయండి. చూడండి, ఇట్లాగా బటర్ఫ్లై లాగా చక్కగా డిజైన్స్గా వచ్చినాయి.
ఈ విధంగా మనం సోప్స్ చక్కగా తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో సోప్ అనేది. ఈ విధంగా ఈ సోప్స్ అన్నీ కూడా నేను తయారు చేశానండి.